హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియ, నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. ఈ బొమ్మ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. ఈ మధ్య 2 days నుంచి లైవ్కి రాలేదు కదా, ఏం లేదు, జస్ట్ ఎలాగూ ఇవి మొత్తం ఫిబ్రవరి నెల మొత్తం వ్యాలంటైన్స్ డేస్ జరుగుతున్నాయి కదా. సో మేము కూడా ఒక పార్క్కి అయితే వచ్చినాం. చిన్న పార్క్ లాంటిదే అనుకోవచ్చు. సో చూపిస్తా, చాలా బాగుంది. ఫస్ట్ చూపించినవి 2 ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చెప్తా. అండ్ ఇక్కడ మా పిల్లలు చూడు ఎంత మంచిగా ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ పార్క్ కొంచెం నైట్ అయింది, సో అందుకే అనమాట వాళ్ళ లైట్స్ పెట్టారు కదా పార్క్లో, వాటితో ఆడుకుంటున్నారు. అండ్ నాకు ఈ పువ్వులు అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడికి పోయినా పూల దగ్గరే పోతాయి, ఇంకా ఎక్కడికి పోను. అండ్ ఎక్కడ పార్కులలో చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి తక్కువైంది. అదేంటంటే రోజ్ పూల చెట్లు అనమాట. సో ఇది వచ్చేసి పిక్చర్ హాల్. అబ్బా ఇంతకుముందు చూపిస్తా అన్న, ఎప్పుడు చూపించలేదు కదా, ఇదే మా అందమైన పిక్చర్ హాల్. చూసారా ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉంది సినిమా హాల్. మన సైడ్ అలా ఉండవు కదా, ఇవి చాలా అందంగా చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మా పిల్లలు ఒక లాలిపప్పు కొనిస్తే వాళ్ళు, మా పాప ఎక్కడో పడేసుకొని ఇంకా మా కొడుకుది అదే వాంది తీసుకుంది, ఇంకా వాడేమో ఏడుస్తున్నాడు. అసలు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినాం, బట్ ఇప్పుడే ఆ బాతులను అయితే ఫస్ట్ టైం చూడడం మాత్రము. ఇంకా ఇక్కడే ఒకటి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, బాతులు వదులుతారు అనుకుంటా ఈ బుడ్డ దాంట్లో. ఇది కొలను, స్విమ్మింగ్ పూల్ కాదులే. అండ్ ఈ పార్క్ ఇదంతా చాలా అదే మామూలుగా మన సైడు చలికాలంలో ఎలా ఉంటాయి, ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయి, చలికాలంలో చెట్లన్నీ పచ్చగా ఉంటాయి కదా. బట్ ఇక్కడ అలా కాదు, చలికాలంలో ఆకులన్నీ రాలిపోతాయి, గడ్డి మొత్తం ఎండిపోతుంది. ఇంకా మంచిగా ఎండాకాలంలోనే గడ్డి బాగా వస్తుంది అండ్ చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కుందేళ్ళు, అవేందో పిజియన్ పిగ్గో ఏదో పిగ్ అంట, అవి ఉన్నాయి. పిల్లలు కూడా కొంచెం గడ్డి తినిపిస్తున్నారు, చూపిస్తా. ఇవైతే కుందేళ్ళు అండ్ వీటిలలో అటుపక్క ఉంటాయి చూడండి, చిన్న పందులు అంటాయి. ఇగో అక్కడ ఉంది కదా, ఇది కుందేలు. అండ్ బ్రౌన్ కలర్ ఒకటి ఉంది కదా, అది కుందేలు కాదు, దాని చెవులు చూడు రౌండ్గా ఉంటాయి, అది చిన్న పిగ్గు. అండ్ ఈ కాఫీ కలర్ది కూడా కుందేలు కాదు, అది ఆ బ్లాక్ కలర్ది కూడా. అది చూస్తే నాకు సేమ్ పాండలాగా గుర్తొస్తుంది. ఫస్ట్ దీంట్లో ఇక చూడు కుందేలు చూడు ఎట్లా ఉరుకుతా వస్తున్నాయి, చాలా రకాల కుందేళ్ళు ఉన్నాయి. అండ్ అదిగో పాపం ఒకదానికి బాగా దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తుంది. చూపిస్తా కుందేలకి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, మేము గడ్డి తినిపించిన అవి ఫస్ట్ గేట్ ఓపెన్లో ఉండింది. అండ్ గేట్ ఓపెన్లో ఉన్నప్పుడు అవి బయటకు వచ్చినాయి. ఆ వీడియో క్లిక్ మా బావ అసలు వీడియో ఆన్ చేయకుండా తీసిండు. ఏమన్నా అంటే, నువ్వు కదా వీడియో ఆన్ చేసి ఇవ్వాలి అంటాడు. వీడియో తీయమనిస్తే మా బావ కదా ఆన్ చేసుకోవాలి. అదిగో ఒకటి వెళ్ళిపోయింది కదా, ఇది కాదు అదిగో దానికి చూడు అక్కడ బాగా దెబ్బ తగిలింది, రక్తం వస్తూ ఉంది బాగా. పాపం ఏం చిన్న పందులు అంట, ఏమి చిన్న పందులో ఏమో ఎలకల్లాగా అనిపిస్తున్నాయి నాకు వాటి ఫేసులు చూస్తే. అండ్ ఇక్కడి నుంచి మేము కొంచెం ఇదంతా ఏదైనా ఎండాకాలమే రావాలా, చాలా బాగుంటుంది. అండ్ జనాలు కూడా ఫుల్గా ఉంటారు ఎండాకాలం వస్తే. అండ్ ఇక్కడే ఈ ప్లేస్లోనే కరాటీ క్లాసులు కూడా నేర్పిస్తారనమాట, ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి అందరూ వస్తారు. అండ్ మొత్తం ఎండిపోయింది, బట్ ఓకే. దీని లోపల చిన్న చిన్న కాఫీ షాప్స్ అండ్ చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, తినేదానికి తాగేదానికి బాగా దొరుకుతాయి ఇక్కడ కూడా. అండ్ అది వచ్చేసి బయట అవుట్ సైడ్ అనమాట, ఇది లోపల సైడ్. కానీ ఏదైనా సరే పిల్లల్ని తీసుకొని హస్బెండ్స్తో బయటకు వచ్చినప్పుడు బాగుంటుంది రిలీఫ్గా. ఇవాళ అయితే నేను ఫస్ట్ వచ్చిన టయానికి జనాలు ఉన్నారు, కానీ తర్వాత మేము లోపలికి పోయేసరికి కొంచెం అదే పొద్దుగూకింది, నైట్ అయిపోతుంది అనమాట. సో అందుకే అట్లా అయిపోయింది. సో మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం, దీని తర్వాత వచ్చేసి ఫస్ట్లో పెట్టిన దానికి వెళ్ళినాం. సో ఫస్టే అది చూపించా, ఇది తర్వాత చూపించా. ఇది ఇందో అన్ని చిన్న చిన్న బొమ్మలు ఆడుకునేటివి పిల్లోళ్ళకి. అండ్ అక్కడికైతే వెళ్ళలేదు. అక్కడ సమ్మర్లో అయితే బెర్రీ చెట్లు ఉంటాయి, బ్లాక్ బెర్రీస్, రెడ్ బెర్రీస్ చెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ కనపడవు అబ్బా. ఇది రేగు పండ్ల చెట్టు, దానికి ఏం చూపిలే. ఇది మళ్ళీ అక్కడికి పోతుందా, ఇగో మినీ జూ
రవి ఏందో పోయింది పో మళ్ళీ. అండ్ ఇంకా ఇంకా పోతున్నాం మా పార్క్కి. సో లోపలికి పోతే కొంచెం తినేటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఏమైనా తినేసి వెళ్తాం. ఇదే అనుకుంటా, దీంట్లో లేడీస్కి ఏమో కరాటే నేర్పిస్తారు. మేము స్టార్టింగ్ వచ్చినమ్మటే చూసానమాట, లేడీస్ అంతా వెళ్తూ ఉంటే, అండ్ వాళ్ళంతా వెళ్ళిపోయినారు రిటర్న్ అయిపోయి. అండ్ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఈ చెట్టు కూడా చాలా బాగుంది. అండ్ గులాబీ పూలు కదా, ఇంకా గులాబీ పూలకి టైం అవ్వాలా పూసేదానికి, ఇంకా ఒక 2-3 months ఉండాలి. ఏప్రిల్కి సూపర్గా పూస్తాయి ఇక్కడ పూలు కానీ, మొత్తం గ్రీన్గా సూపర్ ఉంటుంది ఏరియా. అండ్ ఇది నేరేడు చెట్టు, అది రేగుపండు చెట్టు. ఆర్మీలో మొత్తం కూడా ఫ్రూట్స్ ఫ్రీగా తినేయచ్చు అన్నమాట. అంటే జామ చెట్లు, నేరేడు చెట్లు, అన్ని రకరకాల చెట్లు ఉంటాయి తినే ఫ్రూట్స్ కూడా. సో ఫస్ట్లో పెట్టిన క్లిక్ ఇదే, ఇప్పుడు వచ్చినామన్నమాట. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఈ పార్క్ అయితే. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందో లేదో టైటిల్ క్లియర్గా, దాని గురించి ఓపీ సింధూర్ జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్, దానికి గుర్తుగా అయితే ఇక్కడ ఈ విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. సో దాని గురించి నేను షార్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఇక్కడ ఇవి కూడా ఏదో వైట్గా పూలు బాగున్నాయి, బట్ నాకు ఒక్క పేరు కూడా తెలియదు వీటి పేర్లు. ఇంకా మా బావకైతే ఇచ్చేసిన బ్యాగ్ పట్టుకో అని. వాడు మా బాబు అయితే మా బావతో వెళ్తాడు, ఇంకా మా పాప నాతోటి రాదు, మా బావతోటి రాదు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే దానికి చాలా ఇష్టం, తిరగాలంటే చాలా చాలా ఇష్టం. కొంచెం ఇష్టం కాదు దానికి, ఎంతసేపు అయినా తినకుండా అయినా సరే ఇక్కడే ఉంటాను అనిద్ది అనమాట, అంత ఇష్టం దానికైతే. ఇంకా సో మాకు కూడా ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసామన్నది కూడా చూపిస్తా. ఇవి ఈత చెట్లు అనుకుంటా, ఈతకాయలు కూడా కాస్తాయి. అండ్ నాకు ఇక్కడ మాత్రం ఈ ఫొటోస్ చాలా బాగా నచ్చినాయి. అండ్ దీంట్లో వాటర్లో చేయి పెట్టద్దే అంటే మా పాప అస్సలు వినదు, చేయి పెడుతుంది, షాక్ కొట్టిద్ది అంటే వినదు. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక కురులు ఏదో ఇంత ఉన్నట్టు, నాకు మామూలుగా ఇంతకుముందు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. సో ఆ హెయిర్ మొత్తం మేము పిల్లోలకి గుండు చేయించిన తర్వాత మేము కూడా చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి పోయింది. ఇంకా ఇంటికి రాగానే నాకు బాగా ఆకలేసింది, అందుకే ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని, నేను ఆమ్లెట్లో ఏం వేసుకొని జస్ట్ కారము, ఉప్పు, చిన్న ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి వేసుకుంటా. అండ్ వేడిగా టీ పెట్టుకొని తాగితే బయట తిన్న వాటికంటే కూడా ఇదే సూపర్ అనిపించింది. వీడియో బాగుంది, ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.